లైసెన్స్ లేకుండా టపాకాయలు అమ్మితే జైలే సీఐ మురళీధర్ రెడ్డి వార్నింగ్. ఆళ్లగడ్డ పట్టణంలో దీపావళి పండుగ సీజన్ నేపథ్యంలో బాణాసంచా విక్రయాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. లైసెన్స్ లేని టపాకాయల దుకాణాలు, అనధికార విక్రయ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ మురళీధర్ రెడ్డి స్పష్టం చేశారు. అనధికారికంగా బాణాసంచా నిల్వ ఉంచిన వారిపై కేసులు నమోదు చేస్తామని, ప్రమాదకరంగా టపాకాయల వ్యాపారం కొనసాగిస్తే శిక్ష తప్పదని తెలిపారు. ప్రజల భద్రత కోసం పోలీసులు ప్రతి దుకాణాన్ని తనిఖీ చేస్తున్నారు. సీఎం మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ, లైసెన్స్ లేకుండా బాణాసంచా అమ్మకం నేరం. ప్రజల ప్రాణాలకు ప్రమాదం కలిగించే చర్యలకు ఎట్టి పరిస్థితుల్లో సహకరించము అని తెలిపారు. పోలీసు వారు ప్రజలకు హెచ్చరికలు చెప్తున్నాము. ఈ ప్రజలు ఈ బాణాసంచా కొనుక్కుండే షాపులు లైసెన్స్ హోల్డర్ షాపు దగ్గరే కొనవాలి. ఎవరైనా సరే అక్రమంగా బాణాసంచా నిల్వలు పెట్టి అమ్మడము కానీ అటువంటి వాళ్ళపైన పోలీసులు కేసులు కట్టి వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తాం. రెండవది, బాణాసంచా ప్రజలు కొనుక్కున్న షాపుల్లో నిర్వహించే వాళ్ళు అక్కడ ఈ అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటాయి. అక్కడే పిల్లలతో కాల్పించి బాణాసంచా అమ్మే చోటే కాల్పిస్తే అక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నాయి. కాబట్టి అక్కడ డ్రమ్ములతో నీళ్లు పెట్టుకోవాలి. రెండవది, తహసీల్దార్ గారి లైసెన్స్ తెచ్చుకున్న వాళ్ళు నిర్ణయించే స్థలంలోనే ఇవన్నీ అమ్ముకోవాలి. చాగల్మరి మండలము, దొర్నిపాడు, ఉయ్యాలవాడ, ఆళ్లగడ్డ రూరల్ మండలం పరిధిలో పోలీసు వారు మీకు అందరికీ ప్రజలను కోరేది ఏమేంటే, ఈ లైసెన్స్డ్ షాపుల్లో ఉన్న చోట కొని ఎవరన్నా సరే లైసెన్స్ లేని వాళ్ళ దగ్గర మీకు అమ్ముతున్నారని చెప్పి మాకు చెప్తే వాటిపైన కేసులు కట్టి చర్యలు తీసుకుంటాము. ప్రమాదాలు అక్కడ జరగకుండా చూసుకునే బాధ్యత ఈ అమ్మేవారిది, షాపుల వాళ్ళది. వాళ్ళు చాలా చర్యలు తీసుకోవాలి. అక్కడే ఎవరైనా సిగరెట్లు తాగడం కానీ లేదా అక్కడే పేల్చడం కానీ అవి చేయకోకుండా చూసుకునే బాధ్యత షాపు వారిది. ఆ షాపుల్లో ఈ పోలీస్ వాళ్ళ నంబరు, ఫైర్ సంబంధించిన వాళ్ళ నంబర్లు వాళ్ళు ముందుగానే కనుక్కొని పెట్టుకొని ఉండాలి. ఏ చిన్నది జరిగినా ఇమీడియట్గా ఫైర్ వాళ్ళకు ఫోన్ చేసి అక్కడ మంటలను ఆపే పరిస్థితి చూసుకోవాలి. రెండోది, ప్రజలకు కూడా దీపావళి రోజున చిన్నపిల్లల దగ్గర ఈ బాణాసంచా కాల్చేటప్పుడు పెద్దవాళ్ళు తప్పనిసరిగా ఉండి వాళ్ళ కంటికి ఏమన్నా సరే ఐ ప్రొటెక్షన్ గేర్ అద్దాలు పెట్టి అప్పుడే వాళ్ళు అక్కడ బాణాసంచా పేల్చేటట్టు చూసుకోవాలి. ఫస్ట్ ఎయిడ్ కిట్ పక్కనే పెట్టుకొని ఉండవాలని. ఏదైనా సరే తీవ్రమైన ఏమైనా జరిగితే ఇమీడియట్గా హాస్పిటల్కు చేర్పించి పోలీసులకు సమాచారం అందించాలి. ఈ అక్రమంగా ఎవరన్నా సరే లైసెన్స్ లేకుండా అమ్మే బాణాసంచా వాళ్ళను పోలీసులకు నా మొబైల్ నంబరు 9112111166 ఈ మొబైల్ నంబర్కు మీరు ఫోన్ చేస్తే మేము వాడిని సీజ్ చేసి కేసు కడతాము.